హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ ఫ్రై ఎలా చేస్తానో చూద్దాం రండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే. ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుముకున్న టమాటాలు కూడా కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్. ఈ వాటర్ని మనం బిర్యానీలో కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 80% కుక్ అవ్వాలి మటన్ ముక్క. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరకాయలు చీరకు తీసుకొని వేసుకోవాలి. ఇన్ని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకోండి బాగా. మటన్ చూసారా, ఇలా ఉడకాలి. చూసారా, ఇప్పుడు మొత్తం వేగినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగినాయి కదా అల్లం మసాలా పేస్ట్ కూడా. టమాటాలు వేసుకుందాం. టమాటాలు ఇది ఫ్రైయే కదా, టమాటాలు వేస్తున్నారు ఏందని అనుకోకండి. టమాటా వేస్తే కొంచెం గుజ్జు వస్తుంది. టమాటాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా బాగా ఉడికినాయి. రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు. జీలకర్ర పొడి కొంచెం, చికెన్ మసాలా, ధనియాల పొడి కొంచెం. మొత్తం వేగినాయి కదా, ఇప్పుడు మటన్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా చూసారు కదా, ఆయిల్ పైకి వస్తున్నాయినా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. మొత్తం ఆయిల్ పైకి తేలుతుంది కదా. లైట్ కొత్తిమీర వేసుకోండి. కొంచెం గరం మసాలా ఇందాక వేసారు కదా, లైట్గా వేస్తే చాలు ఫ్లేవర్ కోసం. స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.